ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంగన్వాడీలు జాతీయ రహదారిని ముట్టడించడంతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. స్టేషన్కు తరలించే సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు డౌన్ డౌన్ అంటూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిఐటియు నాయకులు గోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలంటూ హైవేపై ఎమ్మెల్యే కారును అడ్డగించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వారంతా రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఈ రోజు నిర్బంధాలు పెట్టి అంగన్వాడీలు ఏదైతే న్యాయమైన పోరాటం ఉందో వాళ్ళు అడిగేది సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో గైడ్లైన్స్ ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వమని ఈ రోజు ఆ 27,000 రూపాయలు ఇవ్వమని అడుగుతా ఉంటే ఈ రోజు రోడ్డు ఎక్కిన ప్రతి ఒక్కరి మీద ఈ రోజు పోలీసులు పెట్టి నిర్బంధాలు పెట్టి ఈ రోజు అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అనగదొక్కడానికి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది తప్ప అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం మరి వాళ్ళ సమస్యల కోసం మనం మాట్లాడదామని కోరి కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడా నోరు నడిపిన పరిస్థితి ఈ రోజు మనకి కనపడతా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళా ప్రభుత్వాన్ని భద్రత కొట్టుకుంటూ చెబుతా ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది మహిళలు 40 రోజుల నుంచి రోడ్డు ఎక్కితే ఎక్కడన్నా నువ్వు మహిళలు అంగన్వాడీలు వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేస్తున్నారని ఒక్క మొక్కైనా ఎక్కడైనా మాట్లాడదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మహిళలకి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ చూస్తా ఉన్నారు. దళితుల ప్రభుత్వం మరీ ముఖ్యంగా